జగద్గురువు ఆదిశంకరాచార్యులు మరియు శ్రీ 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 రామానుజాచార్యుల జయంతుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మరియు కడప నగర బ్రాహ్మణ బంధువులచే భారతీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వేదవ్యాస్ శ్రీయతి సేవాశ్రమం ఆలంఖాన్ పల్లె కడప నందు ఉదయం 105 నిమిషాలకు ఆరుద్ర నక్షత్ర యుక్త మిథున లగ్న పురస్కారశం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రాహ్మణ వటువులకు ఉచితంగా సామూహిక ఉపనయములను నిర్వహించారు. అలాగే ఇంటి వద్దే నాంది చేసుకొని వారి ఉపశమన పూజా సామాగ్రితో పాటు వచ్చిన బంధుమిత్రులు అల్పాహార భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక దానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ, వారణాసి శ్రీధర్ శర్మ, టీవీఎస్వి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. రెండు కళ్ళ వంటి వారు అడ్డం బొట్టు నిలువ బొట్టు అని బ్రాహ్మణ సమాజం విడిపోతుంటే బొట్టే వద్దనే వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు. వీరికి మనం సమాధానంగా మనము శివకేశవ భక్తుల మందిరమైన బ్రాహ్మణ సమాజం అందరూ శ్రీ భగవత్ జగద్గురు శంకరాచార్య వారి రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా 22వ తేదీ ఏప్రిల్ బుధవారము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు బ్రాహ్మణ వటువులకు ఉపనయన సంస్కారము, భోజన సదుపాయము, వసతి సదుపాయము, తదుపరి మోచపేట నందు గల శ్రీ శంకర మఠం నుంచి మున్సిపల్ గ్రౌండ్ నందు గల శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం వరకు శ్రీ శంకరాచార్యుల వారి రామానుజాచార్యుల వారి చిత్రపటాలతో అత్యంత కోలాహలంగా కోలాటంతో చెక్క భజనలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణతో కడప నగర బ్రాహ్మణ సమాజము మరియు కడప నగరంలో హిందూ ధార్మిక సంఘాలతో అత్యంత పీఠాలను స్థాపించి మన సనాతన ధర్మాన్ని, మన వేదాల పురాణాలను కాపాడి చాలామంది బౌద్ధుల్లో అందరూ చేరిపోతుంటే వాళ్ళందరికీ తెలియజేసి మన సనాతన ధర్మాన్ని తెలియజేసి మళ్ళీ మన ధర్మంలోకి ఆయన అందరినీ పిలిచి మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడినారు ఆదిశంకరాచార్యులు. అటువంటి శంకరాచార్యులకు ఇంతవరకు మనం చేసే కార్యక్రమం ఏంటంటే ఆదిశంకర జయంతి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రం రోజు. ఆ రోజు మేమేం చేస్తామంటే ఈ బ్రాహ్మణ సంఘాల తరఫున ఉపనయనం మాత్రమే చేస్తున్నాం. ఈసారి అటువంటిది కాకుండా ఆయన చరిత్ర, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ వెలుగులోకి తేవాలని, అందరికీ తెలియజేయాలని ప్రపంచానికి మేము ఆ రోజు సాయంత్రం శంకర జయంతి రోజు సాయంత్రము స్వామివారికి ఆదిశంకరాచార్య స్వామివారికి ఉత్సవం ఏర్పాటు చేస్తామండి. ఎందుకంటే ఎక్కడో మనం ఒక చోట ఒక 5-6 బ్రాహ్మణ కుటుంబాలు కలిసి ఉపనయనం చేసే మామూలుగా తెలుస్తున్నాయి. కానీ పురవీధుల్లో, మన కడప నగర పురవీధుల్లో స్వామివారి ఉత్సవం నిర్వహణ జరిపితే ఆ గుళ్ళో ఉదయం వరకు ఉపనయనాలు జరుగుతాయి. బ్రాహ్మణ సమూహ 5 కుటుంబాలు పాల్గొంటారు. ఆ భోజనాలు అయిన తర్వాత సాయంత్రము మోచేపేటలో శంకరమఠం ఉంది. అలాగే ఆ శంకరమఠం నుంచి మన ఈ రాజరాజేశ్వరి గుడి వరకు ఒకే రూట్ 1.5 కిలోమీటర్ ఎక్కువ దూరం లేకుండా ఎండాకాలం కాకుండా ఒక శోభాయాత్ర, అందరి 2 చిత్రపటాలు, 2 డీజేలు, హరహర శంకర జయశంకర శ్రీమన్నారాయణ శబ్దంతో వేద మంత్రాలతో ఒక కోలాటం చెప్పబడి మన హిందూ సమాజం అంతా నడవాలని విజ్ఞప్తి చేసుకుంటూ దానికి సన్నాహ సమావేశం పెట్టి పెద్దలు కలుపుకుంటూ పోవాలని ఈ సమావేశం ఉద్దేశం. దానికి యొక్క సంపూర్ణ సహాయానికి పాల్గొని మన కడప నగరమే కాదు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఇంకా ఇదే ఇతర జిల్లాల్లో కూడా చేయాల్సినవిగా ఇక్కడే కడపలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన హిందూ సంఘాలు కానీ, హిందూ బంధువులు కానీ ప్రతి ఒక్కరి బాధ్యతగా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తే మన కడప ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లాలని, ఈ ప్రతి జిల్లా, ప్రతి దేశముకు, ప్రతి మన రాష్ట్రం కూడా మన కడప వైపు చూసే విధంగా మనం అందరము దీనిపైన దృష్టి పెట్టి మన కడపను ఆధ్యాత్మిక శక్తిగా రూపొందించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ బంధువులకందరికీ పేరు పేరున కోరుకుంటూ తెలియజేస్తున్నాం. కావున మనం ఈ నెల 22వ తేదీ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని, ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి, ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగస్వామ్యం కావాలని